రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. సూర్యుని కిరణాలు నిప్పు కణికల్లా తగిలి చుర్రుమనిపిస్తున్నాయి. వాయువ్య ఉత్తర ప్రాంతాల నుంచి వీస్తున్న వేడి గాలులకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ్టికి ఇది దేశంలోనే నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా ఐఎండీ వెల్లడించింది. భగభగ మండుతున్న ఎండల ధాటికి నల్గొండ జిల్లాలో రోళ్లు పగిలాయి. రోహిణి కార్తీకి ముందే ఈ స్థాయిలో ఎండలు ఎప్పుడూ చూడలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. గత 4 రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావడానికి భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారంతా గొడుగులతోనూ ముఖానికి జేబు రుమాలు కట్టుకుని బయటకు వస్తున్నారు. ఎండ వేడిమికి తోడు వడగాల్పులు వీచడంతో అధికంగా వడదెబ్బల బారిన పడుతున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితులు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వడగాల్పులు, ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.